హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్. ఈరోజు మీరు ఈ వీడియోలో మరో అత్యద్భుతమైన ప్లేస్ చూడబోతున్నారు. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుకొండ అనే గ్రామం. పెనుకొండ అనే ఊరు పేరు వినగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత. ప్రపంచంలో ఎత్తైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం, ఇటువంటి రూపకల్పన ఉన్న అమ్మవారి ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్తుంటారు. వైశ్యుల ఆరాధ్య దేవత. ఈ ప్రాంతాన్ని వైశ్యులు కాశీగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఈ వైశ్యుల రాజు కుసుమశ్రేష్ఠి కుమార్తె ఈ వాసవి మాత. ఒకసారి విష్ణువర్ధనుడు అనే రాజు ఎక్కడో జనసమూహంలో ఉన్న వాసవి మాతపై అతని దృష్టి పడి తొలి చూపుల్లోనే ఇష్టపడి ఆమెని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని మంత్రి చేత కబురు పంపిస్తే ఆ కబురు విని కుసుమశ్రేష్ఠుడు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే రాజుగారికి అప్పటికే పెళ్ళై వయసులో తన కూతురు కన్నా చాలా పెద్దవాడు. ఏం చేయాలో తెలియక ఆ విషయాన్ని వాసవికే వదిలేస్తే తాను జీవితాంతం కన్యగానే ఉంటాను, పెళ్లి చేసుకోనని స్పష్టం చేస్తుంది వాసవి మాత. రాజు కోపంతో తన యావత్తు సైన్యంతో పెనుకొండ మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వాసవి మాత, నా కోసం ఎందుకు ఇంతమంది రక్తం చిందించాలి, అహింసా మార్గంలో నేను ఆత్మత్యాగానికి సిద్ధమవుతున్నా, దృఢ సంకల్పం పట్టుదల ఉన్న వాళ్ళు మాత్రమే నాతో రావాలని చెప్తుంది. గోదావరి తీరం బ్రహ్మగుండం అనే పవిత్ర స్థలంలో 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు. 102 గోత్ర జంటలతో ఆత్మార్పణం చేసుకుంటుంది. ఇలా ప్రాణత్యాగం చేసి వాసవి కన్యకా పరమేశ్వరి మాతలా వెలిసి భక్తులతో పూజలు అందుకుంటున్న ఒక కన్య యథార్థ సంఘటన మనం విన్నదే, మనం చిన్నప్పుడు మన తెలుగు బుక్స్లో కూడా చదువుకున్నదే. ప్రపంచంలో ఎన్నో పంచలోహ విగ్రహాలు ఉన్నాయి, కానీ ఇంత ఎత్తైన విగ్రహం ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ గ్రామంలోనే ఉంది. ఇంతకుముందు మీరు ఎంట్రన్స్లో చూసింది 51 అడుగులతో చేసిన నమూనా విగ్రహం. ఇది మామూలు సిమెంట్తో చేసిన విగ్రహమే. ఇప్పుడు మీరు చూడబోయేది 90 అడుగుల పంచలోహ విగ్రహం. కింద పీఠంతో కలిపి 102 అడుగులు వస్తుందంట. 102 అడుగులు పెట్టడానికి కారణం ఏంటంటే, వాసవి మాత కథ చెప్పినట్టు 102 గోత్ర దంపతులతో అగ్ని ప్రవేశం చేశారు కదా, కాబట్టి దానికి సాంకేతికంగా మొత్తం 102 అడుగులు వచ్చేలాగా, అంటే విగ్రహం ఒకటే 90 అడుగులు, పైన వంశవృక్షం కనిపిస్తుంది మనకి, వంశవృక్షం కింద పీఠం వరకు కలిపి 102 అడుగులు వస్తుంది. ఈ విగ్రహం దాదాపు 65 టన్నులు బరువు ఉంటుందంట. ఈ విగ్రహం ఇలా తయారు చేయడానికి సంవత్సరం 8 నెలలు పట్టిందంట. ఈ ఆలయంలో 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గర్భగుడిని 180 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఈ ఎత్తైన విగ్రహం ఎటువంటి సపోర్ట్ లేకుండా 2 కాళ్ళ మీద నిలబడి ఉండటం చూడండి, మరో అద్భుతమైన విషయం కదా. దగ్గర నుండి అంత ఎత్తు విగ్రహాన్ని చూస్తూ ఉంటే నా 2 కళ్ళు సరిపోలేదు అసలు. ఒక పక్క ఎంతో ఆశ్చర్యం, ఇంకో పక్క ఏదో తెలియని ఫీలింగ్తో చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను.
ఇక్కడ స్పెషల్ ఓన్లీ విగ్రహం ఒకటే అనుకుంటున్నారా? కానీ కాదండి, ఇంకా చాలా చాలా చూడాల్సినవి ఉన్నాయి ఇక్కడ. రండి వెళ్దాం. ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడం అనేది చాలా పెద్ద విషయం, అందరికీ సాధ్యమైనది కాదు కదా. కానీ మీకు ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా చూపించబోతున్నాను. నమ్మట్లేదు కదా? ఇప్పుడు వాసవిమాత ఆలయం పక్కనే డోమ్ షేప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అంతేకాకుండా మార్నింగ్ టైంలో వెళ్తే స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. నేను కూడా నా చేతులతో స్వయంగా ఆ లింగాలన్నిటికీ అభిషేకం చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ని నేను అసలు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు వీటి గురించి తెలీదు. ఈ ప్లేస్ ఇంత బాగుంటుందని కూడా నేను అసలు ఊహించలేదు. ఇలా వీటన్నిటినీ చూడాలంటే చూసే కళ్ళు అదృష్టం చేసుకుని ఉండాలి, వినే చెవులు కూడా పుణ్యం చేసుకుని ఉండాలి. అవును కదా, నాకు అలానే అనిపించిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ పక్కన స్నానాల ఘట్టం కూడా చాలా అందంగా కట్టారు. ఆవు నోట్లో నుండి షవర్ వచ్చేలాగా అనమాట. అలాగే దాని పక్కన మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. నైట్ టైం చాలా బాగుంటుందంట. యజ్ఞశాల ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ అంతా కూడా చుట్టూ మొక్కలతో ఎంతో ప్రశాంతంగా ఎంతో అందంగా ఉంది. రెండు 2006లో ఈ ఆలయం శంకుస్థాపన చేశారు. అప్పట్లో 40-50 కోట్లతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనుకున్నారు. అప్పటి నుండి ట్రస్ట్ని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు దగ్గరగా 100 కోట్లు ఖర్చు అయిందంట. ఇంకా 20-30 కోట్ల పనులు మిగిలే ఉన్నాయంట. కేవలం ఈ విగ్రహానికే 30 కోట్లు సుమారుగా ఖర్చు అయిందని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ ఆలయాన్ని కంప్లీట్ చేసి అంతర్జాతీయంగా అంటే ఢిల్లీలో అక్షర్ధామ్ ఎలా ఉంటుందో అలా పెనుగొండ వాసవిధామ్ అంతర్జాతీయ ఆలయంగా తీర్చిదిద్దాలని వీళ్ళ ప్రయత్నమట. అలా ఖచ్చితంగా డెవలప్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజెంట్ అయితే తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారట. అందుకే ప్రతిరోజు నిత్య అన్నదాన సేవలు, వసతి గృహాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే నవగ్రహాల మండపం అండి. మనం ఏ గుళ్ళో అయినా నవగ్రహాలు చూస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే పత్ని సమేతంగా అంటే భార్య సమేతంగా, వాహన సమేతంగా, వృక్ష సమేతంగా ఉన్న నవగ్రహాన్ని చూడొచ్చు. మామూలుగా ఇలాంటి స్టైల్ దేవాలయాలను అయితే మనం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే చూస్తాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద విగ్రహం ఇక్కడే ఎందుకు అనేది అనిపించవచ్చు చాలామందికి. వాసవిమాత పుట్టిన ప్లేసు, ఆత్మార్పణం చేసుకున్న ప్లేసు ఇదే కాబట్టి ఇక్కడే పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇంకా అతి పెద్ద యజ్ఞస్తూపం కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని కమింగ్ డేస్లో టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తారంట.
పెనుగొండ గ్రామం భీమవరానికి 40 కిలోమీటర్లు, తణుకు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాకు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి మాత విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం పెనుగొండలో ఉందని తెలుసు, కానీ ఎప్పుడూ చూడలేదు. అసలు వచ్చాక ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. నిజానికి నా 2 కళ్ళు సరిపోలేదు, ఇంత అద్భుతంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దట్టు నేను అనుకోకుండా వచ్చాను. దాంతో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఈ వీడియోని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.